మీకు ఒక విషయం చెప్తానండి. 3000 పైచిలుకు మనకి వాళ్ళ పాకిస్తాన్‌కి బార్డర్ ఉంది. డిస్ప్యూటెడ్ బార్డర్ ఉంది. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా కొన్ని డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ ఎప్పుడైనా ఎట్లైనా వాళ్ళు రావచ్చు. ఇప్పుడు పాస్‌పోర్ట్ తీసుకొని ఇంతమంది వస్తున్నారు. పాస్‌పోర్ట్ ప్రకారం కూడా వీళ్ళు వచ్చి ఉండొచ్చు. వీళ్ళని మనం పట్టుకున్న తర్వాత ఎలా వచ్చారు, ఎలా రాగలుగుతారో నాకు తెలుస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది వాడు టీటీకే వాడు ఏం చేశాడు, ఇంకొక టెర్రరిస్ట్ వెబ్‌సైట్‌లో ఏం రాసాడని కాదండి. ఒక ఎర్రర్ జరిగింది. దానికి నేను ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్‌గా నేను సిగ్గుపడుతున్నాను. ఇది జరగకుండా ఉండాల్సింది. ఇది జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే వాడు వచ్చి కొడతాడు అని మనకి తెలిసినప్పుడు మనం నిర్లిప్తతగా ఉండి వాడికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాం. ముజే మార్ అది చేసి ఉండకూడదు. ఈ ఏడుదో హోటల్లో పెట్టుకున్నారు. వాడు గుజ్జర్స్, బకర్వాల్ చేశారు. ఉంటారండి. ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళుగా బ్రెయిన్ వాష్ జరిగింది కాశ్మీర్లో. జరిగింది. అది అందరికి తెలిసింది. అది కొత్తగా మనం ఈరోజు డిస్కోర్స్ ఇప్పుడు మీకు నాకు మధ్య మీరు ఒకటి చూపిస్తున్నారు. దాంట్లో చూడండి మీరు, ఏ ప్రొఫెషనల్ ఆర్మీ కూడా ఆ రకంగా గన్నులు ఎత్తుకున్నట్లు అందండి. అది కేవలం టెర్రరిస్టులే చేస్తారు. ఇది ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళు చేసే పని కాదు. సో పాకిస్తాన్ ఆర్మీని మీరు ఆర్మీ అనొద్దండి. అదో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇట్స్ లైక్ అన్ ఐఎస్ఐఎస్. సో ఐఎస్ఐఎస్ కి ఏమీ తేడాలేదు. ఒకటే. అబోత్తాబాదులో 10 ఏళ్ళు మిలిటరీ ఆనర్స్ తోటి ఆయనకి ఒసామా బిన్ లాదెన్ జీ గారికి వారికి మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు 10 ఏళ్ళు. ఏది అగేన్స్ట్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. డెల్టా ఫోర్స్కి, నేవీ సీల్స్కి, మొస్సాది కూడా తెలియకుండా చేశారు. సో పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ కెపాసిటీని మీరు అండర్ ఎస్టిమేట్ చేయదు. ఒకటి, అది అండర్ ఎస్టిమేట్ చేస్తే నేను అదే అంటున్నానండి, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దనే దగ్గరే నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. రెండోది కూడా చెప్తున్నాను మీకు. ఈ రోజు హాఫీజ్ సయీద్ 46 ఏళ్ళు ఆయనకి శిక్ష విధించారంటే నేను వింటున్నాను. 46 ఏళ్ళు శిక్ష విధిస్తే తుమ్ పానీ రోకేగా హమ్ ఇన్షా అల్లా ఖూన్ బహాయింగే అంటున్నాడే, అది శిక్షలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏ ఖైదీ చేయగలరా సార్? అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, శిక్షలు లేవు, జైళ్లు లేవు, ఎవరు మనుషులకు విలువ లేదు. వాళ్ళు ఇప్పుడు ఈ 7 మంది వచ్చారే మన మీద టెర్రరిస్ట్ అటాక్ చేసి వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు వీళ్ళే చంపేస్తారు. ఇండియన్ ఆర్మీ చెప్పకపోతే వాళ్ళే చంపేస్తారు. ఎందుకంటే మళ్ళీ నామినేషన్ లేకుండా వాళ్ళకి మనుషుల మీద లెక్కలేదండి. వాళ్ళ మీద లెక్కలేదు. ఇలాంటి వ్యక్తుల్ని కేవలం నులిపేయడం తప్ప ఇంకొకటి వీళ్ళతో డిస్కషన్లు అనవసరం సార్. ఇలాంటి వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ కనుక కమాండ్ దొరికితే వీళ్ళు, నేను అందుకే హిందీలో నేను రాసుకున్న ఒక వాక్యం ఉంది సార్, ఆదమ్ ఖోర్ ఆదత్ సే మజ్బూర్ హై ఉస్కో ఖానా మత్ దేనా అప్నే ఆప్కో ఖా జాయేగి. అంటే తెలుగులో చెప్పాలంటే నరమాంసం నుంచి చూసినటువంటి పులికి అది ఆ నరమాంసం యొక్క దానికి చాలా వీక్నెస్ ఉంటుంది. దానికి ఆహారం ఇవ్వద్దు, అలాంటి తన్నే తింటుందని. వీళ్ళకందరికీ అదే ఆన్సర్. 30 ఏళ్ళ దాడి చేసి వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసి నలిపి పారాడమే. వీళ్ళ దగ్గర హ్యూమన్ రైట్స్ అట్లాంటివన్నీ ఉండవండి. కొన్ని మనం యుఎస్ నుంచి నేర్చుకోవాలి, కొన్ని ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి, కొన్ని ఇంగ్లాండ్ నుంచి నేర్చుకోవాలి. అలా ఎవరెవరెవరు ఏ పని, కొన్ని జర్మనీ నుంచి నేర్చుకోవాలి. ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు అన్నారు సెనేటర్ గారు, మునీర్ గారు వచ్చి చేస్తారు, బాబ్రీ మస్జిద్ చేస్తారంటే మునీర్ గారు వచ్చి సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తున్నారు ఇండియన్ సుప్రీంకోర్టు. మళ్ళీ మీరు చూడండి, ఈ పాకిస్తానీ సపోర్టర్ ఒకడు జునేద్ అహ్మద్ అనే ఎవడు వాడు వెళ్ళి ఈ రోజున సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. పబ్లిక్ లిటిగేషన్, ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏమైనా వేశాడు, ఆర్మీ యాక్షన్ వద్దని. అంటే దాని అర్థం మీరు ఒకటి చూసుకోండి. మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, మీ ప్రేక్షకులే కాకుండా అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అది వింటారని ఆశిస్తూ చెప్తున్నా. మీరు దీన్ని ప్రిజర్వ్ చేసి అందరికి పంపించండి. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. అయ్యా, ఒక రెడ్ మాన్యువల్లో, కమ్యూనిస్ట్ పార్టీ మాన్యువల్స్లో, మావోయిస్ట్ మాన్యువల్స్లో కానీ, లేదా ఈ లష్కర్ తోయబా మాన్యువల్స్లో కానీ చాలా క్లియర్గా రాశారు వాళ్ళు. ఏం పాయింట్ అంటే శత్రువు దగ్గర ఉండే అన్ని వీక్నెస్లు మనకి స్ట్రెంగ్స్. ది ఆర్మరీ ఆఫ్ ది ఎనిమీ ఈజ్ అవర్ ఓన్ ఆర్మరీ. ఆర్మీ అనేవాడు డబ్బులకి పనిచేసే ఒక బాడాటియా గుండా, అలాంటి ఏమి లేదు. ఇవన్నీ మావో సుట్టుంగ్ గారు వారి బుక్లో రాసుకున్నారు. సో ఆ డాక్యుమెంట్ ప్రకారం మనకుండే వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్. అందుకని మనది ఏం చేస్తారు, మనం కొంచెం లా పాటిస్తాం కదండి, పిల్లు రాస్తారు. మహాత్మా గాంధీ గుర్తొచ్చాడు అని సడన్ గా మీరు ఒకటి చూడండి, సడన్ గా మహాత్మా గాంధీని గురించి మాట్లాడతారు మీరు. ఏ మహాత్మా గాంధీ అయితే పాపం ఒళ్ళు నొత్తు పట్టుకొని పాపం చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి వద్దురా పార్టీషన్ వద్దురా అని బాధపడుతుంటే ఆయన హింసించి ఆయన ఆ రోజున 1947లో స్వాతంత్రం వచ్చే రోజున మిగతా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఈయన ఒక్కడే పాపం ఎక్కడో ఒక అనామకుడుగా ఉండిపోయాడు. మన జాతి పితని అలా అక్కడ ఉండే 2 నేషన్ థియరీ జిన్నాని ఒక్కసారి కంపేర్ చేస్తారా?
ఈ రోజున అదే గాంధీని విపరీతంగా తిట్టిన మీరు ఈ రోజున గాంధీని గురించి మాట్లాడతారు, గాంధీ గారి గురించి. నేను జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడతాను. అంటే ఏంటి? నాకు అవసరమైతే రైట్. ఒకసారి డాక్టర్ రమేష్ గారు, పాకిస్తాన్ మహిళ నాకు అవసరమైతే గొంతు కోస్తా, నాకు ఏమీ లేదు. ఫైనల్ గా రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు, పాకిస్తాన్ మహిళ మాట్లాడిన, నన్ను శిక్షించండి, నన్ను లేపేయండి, నన్ను పైకి పంపించండి చెప్తున్నారు సార్ వాళ్ళు. రైట్. ఒకసారి పాకిస్తాన్ మహిళ మాట్లాడింది చూద్దామండి. డాక్టర్ రమేష్ గారు ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. मैसूर से और शादी उधर हुई है ना, तो मैं विजिट 8 साल के बाद आई थी यहाँ इंडिया। तो मेरे 3 बच्चे अभी जो हादसे हुए कह रहे निकलो निकलो वहाँ पर, इनको तीनों को रिसीव करने वाला नहीं है। मैं इनको किसके हवाले करूँ बॉर्डर पे, वहाँ कौन इनको लेगा? ये 3 बच्चे, ये 2 है आपके, 8 years के, ये 4 years का। సో డాక్టర్ రమేష్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. డాక్టర్ రమేష్ గారు. చాలా హృదయ విదారకమైన ఘటన ఇది. ఏ రకంగా అయితే ఆర్మీ ఆఫీసర్లు మన వాళ్ళు వేడుస్తూ చేశారో అదే రకంగా ఈ మహిళ కూడా చేస్తున్నది. ఈ మహిళ కూడా ఎంత ఏ పాకిస్తాన్లో ఉండే ఆర్మీ ఆఫీసర్లు ఆర్మీ సోల్జర్స్ మనలాంటి వాళ్ళే, వాళ్ళు ఏ రకంగా ఈ దుష్కృత చేదకి దీనికి ఎలాంటి విక్టిమ్సో ఈ మహిళ కూడా అలాంటి విక్టిమే. నా ఉద్దేశంలో ఘర్ వాపసి అంటే కేవలం గడిచేనే కాదు సార్, ఘర్ వాపసి అంటే ఇది సార్, చట్టం, ఇది చట్టానికి లోపడ్డం. ముందు వాళ్ళని లీగల్గా సిటిజన్గా మార్చాలి మనం.